5 ఎకరాల భూమిని కబ్జా చేసి నకిలీ పట్టా పొందారంటూ కొండయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. తన వ్యవసాయ భూమిని తిరిగి పొందేందుకు 9 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని డోర్పల్లి గ్రామానికి చెందిన రైతు కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చింతలమానేపల్లి మండలం రణవెల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 83/33లో ఉన్న 5 ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని తప్పుడు ఆధారాలతో తమ పేర్లపై పట్టా పొందారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం భూమి ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబ సాగులో ఉందని తెలియజేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు భూమిని ఆక్రమించి రెవెన్యూ రికార్డుల్లో అక్రమ మార్పులు చేయించి తమ పేర్లపై పట్టా నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. గత 9 ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు సమర్పిస్తున్నా కేసు పరిష్కారం కాకపోవడం బాధాకరమని రైతు వాపోయారు. విచారణ పేరుతో కాలం గడుస్తుందే తప్ప వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మేముండు కొమ్మూరు ఢోర్పల్లి మండల్ సిర్పూర్ గ్రామ పంచాయతీ ఏమో ఢోర్పల్లి. మా జాగా రెన్యువెల్లి శివార్ల 5 ఎకరాలు కొండయ్య జాగా 5 ఎకరాలు ఉంది. అయ్యా పేరేమో రజ్జు. మేము కాస్త దెయ్యంగా మా పాత పట్టబుక్కులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎలమూలకు మేము ఏం చేసినామంటే మేము ఊరు కానీ ఇస్తే దొంగ పట్టాలు చేసుకున్నారు. దొంగ పట్టాలు జైపాల్ అని నాగేశ్వర్, జైపాల్ నాగేశ్వర్ ఇద్దరు చేసుకున్నారు దొంగ పట్ట చేసుకుంటే మేము 9 సంవత్సరాల నుంచి మేము తండ్రి మా జాగా ఎవరు పట్టించుకుంటారు లేరు. అందు గురించి మీరు దయచేసి ఏదైనా మనకు సాయం చేయాలని నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. దరఖాస్తు పెట్టి మేము ఎన్ని రోజులు పెడుతున్నాం కానీ మాకు ఎవరు సాయం చేస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. అందు విషయాన మనకు ఏదైనా దయచేసి మనకు సాయం చేయాలని. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మేము పోయితే ఏమైతుంది? అది మనము 40-50 సంవత్సరాలు చేసినాం. అప్పుడు చేసుకున్నారు, ఎప్పుడు అది చేసుకున్నారు. అయితే మేము ఏం చేస్తున్నాం అంటే అది పట్టాలు చేసుకున్నారు కానీ మాకు అక్కడ పాత కానీ మేము ఎక్కడ పెట్టినా కూడా మాది నడవకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, పైసలు నింపుకొని వాళ్ళు పని చేపిస్తున్నారు. జాగా మాకు ఇవ్వాలి, దయచేసి అందరు సాయం చేయాలి మాకు. మేము ఇంకా జాగా మాకు ఎక్కువ ఇక్కడ లేదు, జాగా మాకు ఎక్కడ ఏం లేదు. మేము పేదోళ్ళం, మా ఇండ్లు కూలిపోయినాయి, మాకు జాగా లేదు, భూమి లేదు, ఏం లేదు. అదే భూమి మీద మేము బతుకుతుండే. ఇప్పుడు మాకు ఆ భూమి కావాలని మేము దయచేసి మేము సాయం చేయాలని మేము చెప్తున్నాం.